మఠం బ్రహ్మంగారి గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఆయుర్వేద హాస్పిటల్ను కూల్చేటువంటి ఆలోచన దేవస్థాన యాజమాన్యం చేస్తూ ఉంది. దీనిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. 1965వ సంవత్సరంలో మునగా సింగరాయ్ అనేటువంటి కుటుంబం ఇక్కడ ఈ యొక్క రూమును కట్టించి దీన్ని ఆయుర్వేద హాస్పిటల్గా మలిచి చేస్తున్నటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ పెద్ద ఎత్తున డాక్టర్లు రావటం పోవటం, రోగులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చూపించుకునేటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనో లేకుంటే వ్యాపార సముదాయాల కోసం అని చెప్పేసో అభివృద్ధిలో భాగంగా దేవస్థాన యాజమాన్యం అనేక వ్యాపార సముదాయాలను కూల్చివేసింది. అందులో భాగంగా దీన్ని కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. 1965 నుంచి నేటి వరకు అనేక మంది డాక్టర్లు ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది. గత సంవత్సర కాలంగా ప్రభుత్వం నుంచి పర్మనెంట్ డాక్టర్ లేకపోవడం, ప్రభుత్వం నుంచి సరైన మెడిసిన్ రాకపోవడం కారణంగా హాస్పిటల్ను మూతవేశారు. దీన్ని పత్రికలు కూడా పెద్ద ఎత్తున ప్రచురించాయి. అయితే రేపు నెల 2వ తేదీ నుంచి పర్మనెంట్ డాక్టర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయుర్వేద హాస్పిటళ్లకు పునర్జీవనం తేవడం కోసం పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయిస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే గతం నుంచి సేవలు అందిస్తున్నటువంటి ప్రస్తుతం అందుబాటులో లేకుండా ఉండేటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ను రేపు 2వ తేదీ నుంచి డాక్టర్ వస్తున్నాడు కాబట్టి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించి మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడ అందజేసి యథాతిథిగా ఈ హాస్పిటల్ను కొనసాగించాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక మంది రోగులు ఈరోజు జిల్లాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా మొన్నటి వరకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళు అంత చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఈ హాస్పిటల్కి ఉంది. కేవలం 10 నెలల్లో 11 నెలల్లో అందుబాటులో లేదనేటువంటి కారణం చూపించి హాస్పిటల్ను తొలగించడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఒకసారి తొలగించినటువంటి హాస్పిటల్ను తిరిగి నిర్మించడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. మెడిసిన్ ఏర్పాటు చేసి రేపు నెల 2వ తేదీ నుంచి పర్మనెంట్ డాక్టర్ వస్తున్నారు కాబట్టి యథాతిథిగా ఈ యొక్క హాస్పిటల్ను కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అంశాలన్నీ కూడా సంబంధించినటువంటి అధికారులకు అదే రకంగా మఠం యాజమాన్యం దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకెళ్తామని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ తెలియజేస్తాం.